గుడ్ మార్నింగ్ అలాగే గుడ్ మార్నింగ్. రైట్, నా గురించి తీసుకుంటే నా పేరు శివశంకర్. క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బిఎడ్ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు డిఫరెంట్ జాబ్స్ చేయడం జరిగింది. ఓకే, హెరిటేజ్లో క్వాలిటీ ఆఫీసర్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంకులో సేల్స్ ఆఫీసర్గా, ప్లస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రిన్సిపాల్గా 8 సంవత్సరాలు కష్టపడితే ఒక బైకు ఒక వైఫ్ రెండు మిగిలిన ఇవి రెండు ఖర్చు పెట్టించేటివే. సార్ పెట్రోల్ పోస్తేనే బైక్ ముందరకు పోతుంది, బైక్కు డబ్బులు ఇస్తేనే మనం బయటికి వెళ్తాం. అవునా కదా? అర్థమైంది అనమాట. 8 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు చేసినా ఇంకా పెద్దగా కరోడుపతి అవుతామని గ్యారెంటీ లేకుండా అనమాట. ఏదో బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు మా ఫ్రెండ్, మా గ్రేట్ మెంటర్ అనమాట శ్రీనివాస్ గుడ్ ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చింది. మా మెంటర్కి ఒకసారి గెట్ క్లాస్. ఓకే, ఏదో డౌట్ అయిన బిజినెస్లోకి వచ్చాం, స్టార్ట్ చేసామన్నమాట. కొద్దిగా అమౌంట్తో ఓకే ఫ్యామిలీకి ఏదో విధంగా సపోర్ట్ అయితే అనుకున్నాం. ఆ విధంగా వర్క్ చేస్తూ స్టార్టింగ్లో మా మెంటర్స్ పాస్పోర్ట్ తీసుకోంటే కూడా తీసుకోలేదు. బ్యాంకాక్ గెలుస్తావు అంటే నమ్మలేదన్నమాట. కానీ బ్యాంకాక్ గెలిచాను. పాస్పోర్ట్ లేనందుకు ల్యాప్టాప్ ఇచ్చింది కంపెనీ. తర్వాత నమ్మకం వచ్చిందనమాట. మెల్లమెల్లగా అర్థం చేసుకొని పాస్పోర్ట్ తీసుకున్నాను. తర్వాత ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ కంపెనీ తీసుకురావడం జరిగింది. మా మెంటర్స్తో పాటు ఓకే అభిషేక్ మావుడ్జీ, సోమశంకర్ మావుడ్జీ, వికాస్ మావుడ్జీ అందరితో పాటు ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ పోయొచ్చాను. తర్వాత బ్యాంకాక్ మళ్ళీ ట్రిప్ విన్నాను, మళ్ళీ బ్యాంకాక్ పోయొచ్చాము. తర్వాత స్పెయిన్ విత్ మేడంతో, మా మేడం కూడా తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అంతకుముందు మా మేడం కూడా ఫైట్ చేసేది, ఆయన ఒక్కడే పోతుండే నన్ను తీసుకుపోలేదని. గ్రేట్ కంపెనీ ద్వారా 2 times గెలిస్తే వైఫ్ అండ్ హస్బెండ్కి ట్రిప్ అంటే మా మేడం కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఓకే మారిషియస్ కావచ్చు, మళ్ళీ ఇటలీ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేశాము. మరి ఈసారి మళ్ళీ ఛాన్స్ ఉందన్నమాట. గ్రేట్ మెంటర్ సపోర్ట్తో సింగపూర్, మలేషియా కూడా వెళ్ళబోతున్నాను. అండ్ అంతేకాకుండా జీవితం మొత్తంలో ఒక్కసారైనా యాపిల్ వాడిపోతే బాగుంటుందని కోరుకునేటువంటి చాలా మందిలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండేవాడిని. అలాంటిది యాపిల్ మొబైల్ కావచ్చు, యాపిల్ ల్యాప్టాప్ కావచ్చు, ఇట్లా ఎన్నో అచీవ్మెంట్ తీసుకుంటూ, అంతేకాకుండా వితిన్ 17 monthsలే అనమాట మారుతి బ్రీజా 12 lakhs కార్ కూడా తీసుకున్నాను ఈ అపార్ట్మెంట్ రావడంలో. అంతేకాకుండా ఈ ఇయర్లో అనమాట ఓకే 2 CRతో 2 కోట్లతో ఇల్లు తీసుకోబోతున్నాను. అండ్ మెంటల్ బ్లెస్సింగ్స్ ఇప్పటివరకు 1.80 crore వరకు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్.